హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సుమతి గురించి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అర్చన, నువ్వు కంగారు పడకు, అసలు సుమతి బ్రతికే లేదు, నిన్ను టెన్షన్ పెట్టేయడానికి సీత అలా చెప్పింది, కానీ నువ్వు కంగారు పడకు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు డోర్ లాక్ చేసిన మధు కాస్త పిలుస్తూ ఉంటుంది. ఇక మధుని లాక్ చేసిందని ఆ దొంగ మొహంది చెప్పింది కదా అని చెప్పేసి మహాలక్ష్మి సీతను తిడుతూ ఉంటుంది. సరే నువ్వు లాక్ తీ అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి ఇక డోర్ లాక్ తీస్తారు. అసలు సీత ఎంత పని చేసిందా తెలుసా అని చెప్పేసి ఈ విధంగా మధు అంటూ ఉంటుంది. ఎవరు లేని టైంలో డబ్బులు తీసుకెళ్ళింది అని చెప్పేసి మధుమిత మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నాకు ఎదురు పడింది, అది దానికో పెద్ద వెర్ర వెగుతుంది. అంతేకాకుండా రామ్కి ఏదో జరగబోతుంటే ఎవరో ఆవిడ వచ్చి కాపాడిందట, తన కోసమని డబ్బులు తీసుకెళ్తానని చెప్పింది. అయినా మీ చెల్లెలకి ఏమాత్రం బుద్ధి లేదు, సెన్స్ కూడా లేదు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. నిన్ను లాక్ చేసి వెళ్ళిపోయిందా, రాని దాని పని చెప్తా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఆటో మాట్లాడుకొని వెంటనే హాస్పిటల్ దగ్గరికి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మి ఒక రౌడీకి కాల్ చేస్తుంది. అరే, నీకు ఒక ఫోటో సెండ్ చేస్తున్నాను, తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోరా అని చెప్పేసి ఆ రౌడీకి సీత ఫోటో సెండ్ చేస్తుంది. సరే మేడం, మీరు అనుకున్న ఆవిడను నేను ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోతా, ఫోటో సెండ్ చేయండి అని చెప్పేసి రౌడీకి సీత ఫోటో సెండ్ చేస్తుంది. ఇక సీత మాత్రం ఆటో మాట్లాడుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుండగా ఎదురు పడతాడు మహాలక్ష్మి పంపించిన రౌడీ. ఏంటన్నా ఆటో ఆపావని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఇక నీ దగ్గర డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పేసి అంటుండగా, ఎవరు నువ్వు, అసలు నా దగ్గర డబ్బులు ఉన్నాయని నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి సీత గొడవ పడుతూ ఉంటుంది. ఇస్తావా చంపనా అని చెప్పేసి రౌడీ దగ్గర కత్తి కాస్త సీతకు చూపెడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు సీత వెంటనే బ్యాగును గట్టిగా పట్టుకుంటుంది. ఇస్తావా చంపనా అని చెప్పేసి సీత దగ్గర ఉన్న బ్యాగు లాక్కొని బైక్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అరే ఆగురా ఆగు అని చెప్పేసి సీత రౌడీ వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక ఈ లోపు మాత్రం రౌడీ కాస్త బ్యాగ్ తీసుకొని పరుగులు తీసిన తర్వాత వెంటనే పక్కకెళ్ళి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు అనుకున్నట్టే ఆవిడ దగ్గర బ్యాగ్ కొట్టేశాను, ఇక డబ్బులు కూడా తీసుకున్నాను, వెరీ గుడ్ రా, ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఇంటికి రారా, ఇక నీకు అనుకునే నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి మహా, ఏం చేసావేంటి, చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి జైనా అంటుండగా, ఆ సీత చేసిన పనికి ఇక దానికి రివర్స్ కొట్టాను జైనా. ఏం చేసావు, సీత ఇంట్లో నుంచి మనకి ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకెళ్ళింది కదా, ఒక రౌడీని పెట్టించి దొంగతనం చేయించాను. ఇప్పుడు సీతకు చాలా చివాట్లు రామ్తోని ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మంచి పని చేసావు వదినా అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు. ఇప్పుడు సీత రామ్ దగ్గరికి ఎలాంటి పరిస్థితిలో వెళ్తుందో చూద్దాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు మాత్రం రౌడీని వెంటనే కనిపెడుతుంది. ఇక సీత అటు ఇటు చూస్తుండగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అరే నువ్వు ఇక్కడున్నావారని చెప్పేసి వెంటనే రౌడీని అక్కడ కట్టతోని ఇక బాగా బాదుతూ ఉంటారు. ఇస్తావా లేకపోతే ఇక్కడ నేను చంపాను అని చెప్పేసి ఒక్కసారిగా రుద్రావతారం వేస్తుంది. ఇక వెంటనే వాడు ఆ భయంతో డబ్బులు సీతకి ఇచ్చి, ఇంకొకసారి ఇలాంటి పని చేసావనుకో ఇక్కడ నేను చంపేస్తారా అని చెప్పేసి వాని దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్తుంది. ఇక వెంటనే మహాలక్ష్మి మళ్ళా ఫోన్ చేస్తాడు ఆ రౌడీ. ఏమైంది, వచ్చావా అని చెప్పేసి అంటుండగా, లేదు మేడం, ఆవిడ వచ్చి నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఏమంటున్నావురా? అవును మేడం, ఆవిడ వచ్చి నన్ను చాలా కొట్టి డబ్బులు తీసుకెళ్ళింది, సారీ మేడం అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. ఇలాంటి వేస్ట్గా అలా పెట్టుకొని ఒక్క పని కరెక్ట్ చేయరు. ఏమైంది మహా అని చెప్పేసి అర్చన అంటుండగా, వాడు ఇప్పుడే సీత దగ్గర డబ్బులు కొట్టేశానన్నాడు కదా, మళ్ళీ సీత వచ్చి వాడిని కొట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళిందట. రామ్ చేత సీతకు ఇవాళ చివాట్లు పెట్టేయాలనుకుంటే అది కూడా మిస్ అయిపోయింది, దానికి బ్యాడ్ లక్ కాదు గుడ్ లక్ నడుస్తుంది అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. మరోవైపు ఇక డబ్బులు
వాని దగ్గర నుంచి తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు మాత్రం సీత, ఏంటి ఇంత లేట్ అయింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, డబ్బులు కౌంటర్ దగ్గర కట్టమని సిస్టర్ ఫోర్స్ చేస్తుంది. లేదు మామ, నేను వస్తుంటే ఒక రౌడీ నా వెంబడబడి డబ్బులు కొట్టేశాడు, అలా లేట్ అయిపోయింది మామ. నీకేం కాలేదు కదా సీత? లేదు మామ, ఇక డబ్బులు నేను వదులుతానా, వాని కొట్టి వాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, అందుకే మామ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపేమో ఇక బామ్మ, లలిత అందరు కలిసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఈయన అటే వెళ్ళిండు, ఇక సుమతి గురించి ఏం చెప్పలేదు, ఏమైంది ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా శివకృష్ణకు లలిత ఫోన్ చేస్తుంది. ఏంటండి ఇంకా ఇంటికి రాలేదు, ఏం జరిగింది? సుమతి గురించి వెళ్ళి మీరు కూడా అక్కడే ఆగిపోయారు, సుమతి ఇంకా కనబడలేదా? ఇక అత్తయ్య గారు చాలా కంగారు పడిపోతున్నారండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా శివకృష్ణ నోట మాట రాకుండా బాధపడుతూ ఉండగా, ఏమైందండి, నేను అడుగుతుంటే మీ దగ్గర సమాధానం లేదేంటి అని చెప్పేసి అంటుండగా, అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం జరిగిందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడికి సుమతికి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి శివకృష్ణ లలితకు చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏమంటున్నారు? అవును లలిత, అనుకోకుండా మన అల్లుడు గారిని కాపాడిపోయి ఇక లలిత యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీలో బయటపడింది, ఇప్పుడు నేను హాస్పిటల్ దగ్గరే ఉన్నాను. ఏంటి, మన అల్లుడిని కాపాడపోయి ఇక సుమతి ప్రాణాలకు అలా తెగించిందా అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతుండగా, సరే అండి హాస్పిటల్ నేను అక్కడికి వస్తాను అద్దెం తీసుకొని అని చెప్పేసి అంటుండగా హాస్పిటల్ నేమ్ చెప్తాడు. అప్పుడు వసుంధర హాస్పిటల్ అని చెప్పేసి అనేసరికి, సరే అండి మీరు ఫోన్ పెట్టేయండి నేను కూడా వస్తున్నాను చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే, ఏమైందమ్మా, ఏం జరిగింది, సుమతికి ఏమైంది, నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి బామ్మ అంటుంది. ఇక రామ్ని కాపాడిపోయి సుమతి యాక్సిడెంట్ జరిగిందట, ప్రాణాలకు తెగించి రామ్ని కాపాడిందట అత్తయ్య అని చెప్పేసి లలిత చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇక నా బిడ్డ మళ్ళీ నాకు దూరం అవుతుందా అని చెప్పేసి ఏడుస్తుండగా, ఏం కాదత్తయ్య అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం పదని చెప్పేసి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ లోపు మాత్రం ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మరోవైపేమో అసలు ఈ సుమతి ఎవరు, సుమతి అన్నది ఇదేనా, నా మనసుకెందుకో ఇక సుమతి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి నన్ను బయటికి గెంటేస్తుందేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు మధు మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నాం? ఏం లేదు మధు, భోంచేసావా? చేశానండి, అంటే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి మధు? ఏం లేదు, రేపొద్దున నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక్కదాన్ని అంటే కాస్త ఇబ్బందిగా. ఓ నువ్వు బయటికి వెళ్తావా, సరే రామ్ని తీసుకెళ్ళమంటలే. రామ్ గారా? ఎట్లాగో రామ్ నీ కాబోయే భర్త అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, ఏంటండి ఏమంటున్నారు? అదే ఇక రామ్ నీకు తోడుగా ఉంటాడు కదా, రామ్తో పాటుగా నువ్వు బయటికి వెళ్తులే, నేను ఆ ఏర్పాట్లు చేస్తాలే. సరే అండి, ఇక గుడ్ నైట్ అని చెప్పేసి మధుమిత అక్కడి నుంచి వెళ్తుంది. ఎలాగైనా నువ్వు నా ఇంటికి కోడలి కావాలి, ఆ సీతను మెడల్ పట్టుకొని బయటికి కెంటేలే, ఇదే నా తొలి ఆశ అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు మాత్రం ట్రీట్మెంట్కు డబ్బులు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఫేస్ మొత్తం సుమతి చేంజ్ అవుతూ ఉంటుంది. మరి చేంజ్ చేసిన ఫేసు ఎవరిది రూపం వస్తుందో అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తే మీరు మిస్ కాకుండా ఒక చిన్న లైక్